వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఈ రోజు మనము స్టాక్ మార్కెట్ అప్డేట్స్ చూసుకుందాము. దాంతోపాటు రేపు మార్కెట్ ఎలా మనకు మూవ్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ మనము నిఫ్టీలో డైలీ చార్ట్ చూసుకుంటే కనుక ఇవాళ మనకు ఒక పుల్ బ్యాక్ అనేది చూపిస్తూ ఉంది. ఆ జోన్ ఏదైతే మనం మార్క్ చేసి పెట్టుకున్నామో జోన్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఇవాళ ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ చేయడం జరిగింది. సో ఏంటంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ కిందికి రాలేదు పడలేదు అంటే ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళడము అంటే వెళ్ళొచ్చు కానీ మళ్ళీ రేపో ఎల్లుండో వెళ్ళడం కష్టము. కాస్త టైం తీసుకుంటుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి కిందికి రావట్లేదు అంటే పైకి వెళ్ళడానికి మినిమం మనకు ఒక 4 to 5 డేస్ కన్సాలిడేషన్ మాత్రం తప్పకుండా జరుగుతుంది. కన్సాలిడేషన్ అంటే ఏంటి అంటే 200 పాయింట్స్లో ఉన్న 300 పాయింట్స్లో ఉన్న ఇదే జోన్లో ఉంటుంది తప్ప ఎక్కువ మనకు మొమెంటం అనేది చూపించదు. సో ఆ కన్సాలిడేషన్ జరిగిన తర్వాత మళ్ళీ మనకు ఎటువైపు బ్రేక్అవుట్ లేదా బ్రేక్ డౌన్ చేస్తుందో అప్పుడు దాన్ని బేస్ చేసుకొని మన నెక్స్ట్ మూవ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే ఎందుకంటున్నానంటే ఎప్పుడు కూడా మార్కెట్ మనకు ఒకసారి కిందికి వచ్చి మళ్ళీ పైకి రావడం అనేది చాలా రేర్ కేసెస్లో అవుతుంది. ఎప్పుడు కూడా మార్కెట్ కాస్త టైం తీసుకొని మనం రియాక్ట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందనమాట. ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ కిందికి వెళ్ళట్లేదు, ఫాల్ కంటిన్యూ అవ్వట్లేదు అంటే ఇక్కడనే సస్టైన్ అవుతూ ఇక్కడనే కన్సాలిడేషన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. 5 మినిట్స్ చార్ట్లో కూడా ఒకసారి మనం క్లారిటీగా చూసుకుంటే ఏంటంటే ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత పెద్దగా మొమెంటం చూపించలేదు కానీ మనకు ఆల్మోస్ట్ చూసుకుంటే అంటే సైడ్ వేస్‌గానే మార్కెట్ ఉంటూ ఫ్లాట్‌గానే ఉంటూ మెల్లిమెల్లిగా పైకెళ్ళినట్టు కనిపిస్తుంది. అంటే ఆప్షన్ బయర్స్ ఎవరైనా ఉన్నా గానీ ఎక్కువ ప్రాఫిట్స్ అంటే ఎంతైతే ప్రాఫిట్స్ రావాలో అంత రాకపోవచ్చు. ఎందుకు రాకపోవచ్చు అంటే కంటిన్యూయస్ మొమెంటం కనపడలేదు. మార్కెట్ అప్ అండ్ డౌన్‌తో మనకు పైకెళ్తూ కనిపిస్తుంది కాబట్టి ఎక్కువగా ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా 0.6, 0.7 ఉండాల్సిన డెల్టా 0.4, 0.5 కూడా ఉండే ఛాన్సెస్ ఇవాల్టి మార్కెట్‌లో ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఎక్కువగా మనకు ప్రాఫిట్స్ ఆప్షన్ బయర్స్‌కి స్పెషల్లీ రాకపోవచ్చు. ఎవరైతే సెల్లర్స్ ఉంటారో ఒక జోన్ బేస్ చేసుకొని ఎవరైతే ఆప్షన్ సెల్ చేసి ఉంటారో వాళ్ళకు మాత్రం కొద్దిగా ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు మాత్రం ఉంటాయి. ఇంకో విషయం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మళ్ళీ రేపు కూడా మార్కెట్ ఒకవేళ ఇక్కడ మనకు ఫ్లాట్‌గా ఓపెన్ అయింది అంటే ఓపెన్ అయిన తర్వాత ఎక్కువ ఇక్కడ మనకు కన్సాలిడేషన్ జరిగే ఛాన్స్ ఉంది. జరిగిన తర్వాత కూడా ఎక్కువ మొమెంటం రాదు. ఇక్కడ ఏంటంటే అప్‌సైడ్‌లో బ్రేక్అవుట్ ఇచ్చినా గానీ ఎక్కువ పైకి వెళ్ళడానికి ఛాన్స్ మాత్రం తక్కువ ఉంది. అంటే బై సిగ్నల్స్ వచ్చినా గానీ బై ట్రేడ్ ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా ఉంటూ తీసుకోకపోతేనే మంచిదనమాట. కింది వైపు చూపిస్తే ఒక చిన్న ఛాన్స్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ అలాంటి సిచ్యువేషన్‌లో ప్రస్తుతానికి ఉంది కాబట్టి. గ్యాప్ అప్ మార్కెట్ ఒకవేళ ఓపెన్ అయింది అంటే ఓపెన్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇంకా మొమెంటం రావడం కాస్త కష్టం. అక్కడనే కన్సాలిడేషన్ జరిగి మార్కెట్ క్లోజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ మార్కెట్ ఓపెన్ అయింది అంటే మనము ఒక సెల్ సైడ్ కోసం పొజిషన్ తీసుకోవడానికి రెడీగా మార్కెట్‌లో ఒక మంచి సిచ్యువేషన్ చూసి అక్కడ తీసుకోవడానికి రెడీగా ఉండొచ్చనమాట. సో ఈ 3 ని బట్టి మనం మార్కెట్‌ని ట్రేడ్ చేయాలి. అంతేకాకుండా మార్కెట్‌లో వాల్యూమ్స్ వస్తున్నాయా లేదా? ఇలా అయితే ఇవాళ మనకు కంటిన్యూయస్ మొమెంటం చూపియలేదు. అలాంటి మొమెంటం ఒకవేళ రాకపోతే వాల్యూమ్స్ లేనట్టనమాట. సో అలా వాల్యూమ్స్ లేనప్పుడు మనం ట్రేడ్ చేస్తే ఏంటంటే ఎక్కువగా మనకు ప్రాఫిట్స్ రాకపోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా కాషియస్‌గా ట్రేడ్ చేస్తే బావుంటుంది. అండ్ మీరు రేపు మార్కెట్‌లో ఏం జరగబోతుందని అనుకుంటున్నారో అది కూడా కింద కామెంట్స్‌లో తెలియజేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.